అందరికీ నమస్కారం. అప్పా జంక్షన్ నుండి మన్నెగూడ ఏదైతే జాతీయ రహదారి బీజాపూర్ జాతీయ రహదారి ఉందో దాని మీద ప్రతినిత్యం వారంలో 2-3 యాక్సిడెంట్లు కావడం, చనిపోవడం సర్వసాధారణమైపోయింది. ఈ 2 సంవత్సరాల కాలంలో దాదాపు 100 పైచిలకు మంది చనిపోవడం జరిగింది. గత సంవత్సరం డిసెంబర్ 2న ఆలూరు గేట్ పైన కూరగాయలు అమ్ముతున్నటువంటి 4 చనిపోతే మేమందరం కూడా, మేము సబితా ఇంద్రారెడ్డి గారు, మేడం గారు, కార్తిక్ రెడ్డి గారు అందరం కూడా పోయినాం. అక్కడ పోయినటువంటి వాళ్ళని చూసి ఆ రోజు మాజీ మంత్రి వాళ్ళు సబితా ఇంద్రారెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడి కొంత అక్కడ చెట్లు పొదలనంతా కూడా క్లియర్ చేయండి, మీరు ఎన్జీటీలో తొందరగా కేసులు పరిష్కరించాలని చెప్పి నెక్స్ట్ డే కూడా ఆలూరు నుండి చెవెళ్ళ వరకు పాదయాత్ర చేయడం జరిగింది. నేను అదేవిధంగా కార్తిక్ రెడ్డి గారు అక్కడ చెవెళ్ళలో రాస్తారోక్ చేసి చేయడం జరిగింది. ఇది ఈరోజు చేస్తున్నటువంటి డిమాండ్గా చాలామంది ఏమంటున్నారంటే ఇది 2022 ఏప్రిల్ 28న నితిన్ గడ్కరీ గారు ఫౌండేషన్ వేసిండు. ఫౌండేషన్ వేసిన తర్వాత ఎన్జీటీ స్టే వచ్చింది. ఆ స్టే వచ్చిన సందర్భం నుండి ఈ 2 సంవత్సరాల కాలంలో దాదాపు 42 నెలలు అవుతుంది. అంటే ఫౌండేషన్ వేసి వాళ్ళకు అప్పజెప్పిన తర్వాత వాళ్ళు పర్సీవ్ చేయలేరు, కేంద్ర ప్రభుత్వం పర్సీవ్ చేయదు, రాష్ట్ర ప్రభుత్వం పర్సీవ్ చేయదు. ఈడ యాక్సిడెంట్లు ఆగకపోవడం వల్ల చాలా జరిగినాయి. ఒక జాతీయ రహదారి సాధన సమితి అని పెట్టుకొని కూడా అనేక సందర్భాలుగా గత సంవత్సరం కాలంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అయినప్పటికీ దీన్ని పట్టకుండా, ముఖ్యంగా ఈ పర్యావరణానికి సంబంధించినటువంటి పర్మిషన్లు లేవని చెప్పేసి ఇంతవరకు కూడా ఆగిందని మొన్ననే క్లియరెన్స్ వచ్చిందని చెప్తున్నారు. నేవీ రాడర్ స్టేషన్కి 2900 ఎకరాలు దామగుండం అడవులని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన నెక్స్ట్ మంత్లోనే జనవరిలోనే, డిసెంబర్లో ముఖ్యమంత్రి అయితే జనవరిలో అప్పచెప్పిండు. ఆయన ముఖ్యమంత్రి అయిన తొలి నాళ్ళలో ఏం చెప్పిండంటే, గతంలో కేసీఆర్ గారు మోడీ గారితో సఖ్యత లేకుండే నేను బడేబాయి చోటేబాయి లాకుంటా కేంద్రం నుండి వచ్చేటటువంటి అన్నీ చేసుకుంటా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు కొడంగల్కి ఆయన మొన్న ముఖ్యమంత్రి అయిన సందర్భంలో ఆ నేవీ రాడర్ స్టేషన్ ఫౌండేషన్ కూడా వాతావరణం సహకరించక అదే రోడ్డు మీద పోయిండు. కనీసం మేము అనుకున్నాం అప్పుడన్నా ఆయన జ్ఞానోదయం అవుతుంది, అప్పుడన్నా ఆ రోడ్డు పనులని ప్రారంభించడం కోసం ఎన్జీటీలో తొందరగా ఆ సమస్య క్లియర్ చేస్తాడని. కానీ అది పట్టించుకోకుండా నిర్లక్ష్యంతో, ఇది తీవ్రమైనటువంటి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే ఈ యాక్సిడెంట్ జరిగినాయి. దీనికి కారణం పూర్తిగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు. దీన్ని నేను దాని మీద నుండి నిత్యం ప్రయాణించేటటువంటి ఒక ప్రయాణికునిగా నేను డిమాండ్ చేస్తున్నా. రేవంత్ రెడ్డి గారు, మీరు తక్షణమే ఇప్పటి వరకు కూడా చాలా మాట్లాడుతారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 20 మంది చనిపోతే ఇప్పటి వరకు నువ్వు ఎందుకు వచ్చి విజిట్ చేయలేవు, వాళ్ళ ఫ్యామిలీస్ని ఓదార్చలేవు ఎందుకని అడుగుతున్నాం. అదేవిధంగా సాయం సొంత జిల్లా, రేవంత్ రెడ్డి గారికి సొంత జిల్లా ఓట్లోకి వచ్చినప్పుడేమో వికారాబాద్ జిల్లా అన్నాడు, ఇప్పుడేమో నేను మహబూబ్నగర్ జిల్లా అని చెప్తున్నాడు. అయినప్పటికీ కూతవేటు దూరంలో ఉంటుంది హాజీపూర్ అనే గ్రామం. ఆ హాజీపూర్ అనే గ్రామంలో తల్లిదండ్రులు 2 కోల్పోతే అక్కా చెల్లెళ్ళు ఏడుస్తుంటే గ్రామం అంతా, సమాజం అంతా ఏడ్చినటువంటి సందర్భం. అదేవిధంగా పేర్కంపల్లిలో 3 అక్క చెల్లెళ్ళు కుటుంబంలో వాళ్ళు మొన్ననే ఒక పెద్దక్క పెళ్ళయింది. ఆ 3 అక్క చెల్లెళ్ళు చదువుకోవడానికే తాండూరు నుండి బయలుదేరితే యాక్సిడెంట్లో చనిపోయారు. అట్లా ఒక 45 రోజుల పసికందు. ఇట్లా ఒక్కొక్కరు చూస్తుంటే చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి. అయినప్పటికీ ఎంపీ గారు కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని చాలా ఒక మేధావిలాగా చాలా సమాజం చూసింది గతంలో. కానీ ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకు అర్థమై మాట్లాడుతుండా, అర్థం కాకుండా మాట్లాడుతుండా. ఈరోజు జాతీయ రహదారి ఏదైతే ఉందో అది చక్కగా ఉందా? ఎందుకు అవుతున్నాయి యాక్సిడెంట్లు? విస్తరించక ముందే అవుతున్నాయి కదా యాక్సిడెంట్లు. ఆయన ఏం తెలిసి మాట్లాడతాడో తెలియక మాట్లాడతాడో చాలా మాట్లాడుతుండు. ఆయనని నిలదీసి అక్కడ ఉన్నటువంటి ఆ పేషెంట్స్ ఎవరైతే చనిపోయినరో వాళ్ళ కుటుంబీకులంతా కూడా మొన్న ప్రశ్నించినాయి. అంటే నేనే తెచ్చినా జాతీయ రహదారి, నేనే తెచ్చినా అన్నాడు. మళ్ళీ నువ్వే కంప్లీట్ చేయమని అడుగుతున్నాం. తొందరగా కంప్లీట్ చేయాలి. అదేవిధంగా ప్రతి ఒక్క కుటుంబానికి ఎవరైతే చనిపోయినరో వాళ్లకు ప్రతి ఒక్కరికి 50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా తక్షణమే ఆ రోడ్డు పనులను వెంటనే ప్రారంభించాలి. లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీగా తప్పకుండా ఈ ప్రభుత్వం మెడలు వచ్చేదానికి కార్యాచరణ ప్రకటిస్తారు. ఎందుకంటే సమాజంలో అందరూ మొత్తం సమాజం అంతా ఏకమైంది. నిన్న తాండూరులో అయింది, రేపు వికారాబాద్లో అవుతుంది, మొత్తం చెవెళ్ళలో అవుతుంది. అందరూ కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధమవుతారు. కాబట్టి అంతవరకు తెచ్చుకోకుండా రేవంత్ రెడ్డి గారు తక్షణమే ఆ రోడ్డు పనులని ప్రారంభించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.